నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కల్తీ నెయ్యి నిజమే, పల్నాడులో ఫ్లెక్సీలు, జనంలో వైసీపీపై తిరుగుబాటు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టాను ఈ వీడియోకి. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను ఏంటి అనేది మీకు పూర్తిగా డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆయన అసెంబ్లీకి కూడా రావడం లేదు. ఎందుకంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నుంచి ఆయన డిమాండ్ చేస్తూ నేను అది ఇచ్చేంత వరకు అసెంబ్లీకి రాను అని చెప్పేసి ఆయన అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకని అనంటే గనక తిరుమల లడ్డూకి సంబంధించి అసలు కేవలం లడ్డు ఒక్కటే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2019 నుంచి 2024 మధ్య తిరుమల కొండ మొత్తాన్ని కూడా అవినీతికి, అకృత్యాలకి, అన్యాయాలకి అడ్డాగా మార్చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఒక లడ్డు వ్యవహారమే కాకుండా పరకామణిలో చోరీకి సంబంధించి, అలాగే టీటీడీకి ఏవైతే అంటే దర్శనాలకి వచ్చే విఐపీలు ఉంటారో వాళ్ళకి కప్పే శాలువాలకి సంబంధించి కూడా అవినీతి జరిగింది అని చెప్పేసి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది భక్తుల మనోభావాలకి సంబంధించింది చూస్తే కనుక తిరుమల లడ్డు వ్యవహారమే. లడ్డూకి వాడేది అంతకుముందు చూస్తే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాకుండా మిగతా ఏ ప్రభుత్వ హయాంలో చూసుకున్నా కానీ అక్కడ వాడేది స్వచ్ఛమైన ఆవు నెయ్యి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రం స్వచ్ఛమైన కల్తీ నెయ్యి వాడారు. కల్తీ నెయ్యి అనడం కన్నా అసలు అది నెయ్యే కాదు అని చెప్పడం సమంజసమేమో. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రజల్లో నుంచి తిరుగుబాటు వ్యక్తమవుతుంది. అందుకు నిదర్శనమే ఇదిగోండి, పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో వెలిసిన ఈ ఫ్లెక్సీ. మామూలుగా అయితే ఎవరైనా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఫ్లెక్సీలు వేయిస్తే కింద వాళ్ళ పేర్లు వేసుకోవడమో లేకపోతే వాళ్ళ ఫోటోలు వేసుకోవడమో చేస్తారు. కానీ ఇది సామాన్య ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నిరసన, వ్యతిరేకత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకే ఎటువంటి పేర్లు లేకుండా ఇలాంటి ఖాళీ ఫ్లెక్సీ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వాళ్ళు చేస్తున్న అకృత్యాలని వాళ్ళకి గుర్తు చేస్తూ ఒక ఫ్లెక్సీ వేశారు. ఆ ఫ్లెక్సీలో ఏముందో కూడా మీకు ఇక్కడ నాకు తెలిసి క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటా. అయినా ఇంకొంచెం పెద్ద చేసే ప్రయత్నం చేస్తాను. మహాపాపం నిజం, 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి. అది నెయ్యే కాదు, పామాయిల్, కెమికల్ కలిపిన ఒక మిశ్రమం, ద్రవం. సో వైసీపీ పెద్దలు 251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారు. ఇదొక పెద్ద స్కామ్. జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ ఘీ, ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూల ప్రసాదాలు తయారీ అని చెప్పేసి మొత్తం అంతా కూడా కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారాన్ని ఫ్లెక్సీలో పొందుపరిచి ఆ ఫ్లెక్సీని నడి బజార్లో ఒక మెయిన్ సెంటర్లో పిడుగురాళ్లలో పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో, అలాగే టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన, వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి ఫొటోస్ని ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్ట అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఈ కల్తీ నెయ్యి ఒక్క విషయంలోనే కాదు, ఈ కల్తీ నెయ్యి విషయంలో ఎలాంటి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారనే విషయాల్ని మీకు తప్పకుండా తెలియజేస్తాను. అయితే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే గోబెల్స్ ప్రచారం మీద అని చెప్పేసి ఈ మాట వాడుతున్నాను, నేను నిర్భయంగా వాడుతున్నాను. సో ఈ మాటకి రుజువులు ఏంటనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈయన చనిపోయింది హెలికాప్టర్ ప్రమాదంలో. అయితే ఇది ప్రమాదం కాదు, దీని వెనక కుట్ర ఉంది అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఒక మాటని పుట్టించారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పటికి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టలేదనుకోండి, కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో, వైఎస్ ఫ్యామిలీ అండ్ కో మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయటానికి చూశారు. అందులో చంద్రబాబును కూడా ఇరికిద్దాం అంటే సోనియా గాంధీని ఒక్కదాన్నే ఇరికిస్తే మళ్ళీ మజా ఏముంటుంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీని కూడా ఇరికించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా 2009లో. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు మనకి ఎదురు లేకుండా చూసుకోవాలి అంటే చంద్రబాబును కూడా ఇరికించాలి. సో అందుకని సోనియా గాంధీతో చంద్రబాబు చేతులు కలిపి రిలయన్స్ వాళ్ళని మధ్యలో పెట్టుకొని రాజశేఖర రెడ్డిని అంతమొందించారు అని చెప్పేసి ఒక గోబెల్స్ ప్రచారాన్ని సృష్టించారు.
రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆ రిలయన్స్ సంస్థల మీద కూడా ఎలా దాడులు చేశారు అనే విషయాన్ని మనం ఎవరూ మర్చిపోలేం. అయితే రాజశేఖర రెడ్డి చనిపోయాడు కదా, మరి దీని వెనక కుట్ర ఉంది అన్నారు కదా. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎందుకని దాని గురించి మళ్ళీ తిరగతోడలేదు, ఎందుకని దాని మీద ఎంక్వైరీ వేయించమని అడగలేదు? బీజేపీ ప్రభుత్వం 2014లోనే అధికారంలోకి వచ్చింది. సో బీజేపీకి కాంగ్రెస్కి పడదు అనే విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది, అసలు మంచినీళ్లు పోసినా పెట్రోల్ లాగా మండుతుంది బీజేపీకి కాంగ్రెస్కి మధ్య. సో మరి బీజేపీని ఎందుకు అప్రోచ్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి? నా తండ్రి చావు వెనకాల నాకు అనేక అనుమానాలు ఉన్నాయి, రిలయన్స్ వాళ్ళతోటి సోనియా గాంధీ చంద్రబాబు చేతులు కలిపి ఇలా చేశారని మాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళి అప్రోచ్ అయ్యి ఆ కేసును తిరగదోడించి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేయించవచ్చు కదా. ఎందుకని జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నారు అంటే అది కేవలం ప్రమాదమే. రాజశేఖర్ రెడ్డి మరణం కేవలం హెలికాప్టర్ ప్రమాదం మాత్రమే అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు. కేవలం రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ లాభం కోసం పొలిటికల్గా వాళ్ళు కాస్త అంటే జగన్మోహన్ రెడ్డి రేపు ఒక పార్టీ పెట్టుకోవాలన్నా ముందుకు వెళ్ళాలన్నా అది అవసరం కాబట్టి, రాజశేఖర్ రెడ్డి మరణం అనేది అవసరం కాబట్టి ఒక ఆయుధంలాగా వాడుకున్నారు వీళ్ళందరి మీద సంధించడానికి. ఇక కేవలం రాజశేఖర రెడ్డి మరణం ఒక్కటే కాదు, వివేకానంద రెడ్డి మరణాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా వాడుకున్నారు. దానికి సంబంధించి ఎన్ని గోబెల్ ప్రచారాలని చేశారు అనేది కూడా మనం చూసాం. 2019 ఎన్నికల ముందు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షిలోనే ప్రచారం చేశారు, ప్రసారం చేశారు. అసలు ఇక కేవలం సాక్షి ఒక్క దాంట్లోనే కాదు, సోషల్ మీడియా మొత్తంలో కూడా అసలు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేసింది, అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయిని జగన్మోహన్ రెడ్డికి లేకుండా చేసింది. తండ్రి లేని ఒక చిన్నవాడిని, కుర్రాడిని, యంగ్ లీడర్ని ఇప్పుడు బాబాయిని తోడు కూడా లేకుండా చేసేసారని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా ఒక సెంటిమెంట్ని పండించే ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు సిబిఐ ఎంక్వైరీ కూడా కోరారు, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదు అని చెప్పేసి పంపించేశారు. ఎందుకని? దాంట్లో ఏం మర్మం ఉంది, ఏం గూఢార్థం ఉంది, ఎందుకని సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదు? అసలు ఎందుకని తన హయాంలో బాబాయ్ మర్డర్ కేసులో నిందితులు ఎవరు అనేది తేల్చలేదు? జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి, తన సొంత పత్రికలోనే వేయించుకున్నారు కదా. సో దీని మీద నాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ మాట్లాడారు కదా. సో మరి ఎందుకని దాన్ని తమ హయాంలో ప్రూవ్ చేయలేదు? చంద్రబాబు చేసినట్టుగా ఒకవేళ అనుమానాలు ఉంటే ఎంక్వైరీ చేయించవచ్చు కదా, ఎందుకని ప్రూవ్ చేయలేకపోయారు? అంటే అవన్నీ అబద్ధపు ప్రచారాలు, గోబెల్స్ ప్రచారాలు. ఇప్పుడు కూడా షర్మిల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. షర్మిల అసలు రెడ్డే కాదు, షర్మిల శాస్త్రి, మెరుసుపల్లి షర్మిలనో ఏదో అంటారు, మెరుసుమల్లి షర్మిలనో మెరుసుపల్లి షర్మిల శాస్త్రి అనో. మొత్తానికి ఆవిడ పెళ్ళైపోయి వెళ్ళిపోయింది. ఆవిడకి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ ఫ్యామిలీకి సంబంధమే లేదు, అసలు వైఎస్ఆర్కి పుట్టనే లేదు షర్మిల అని చెప్పేసి కూడా తన సైతాన్ సైన్యంతో తన మీద దాడి చేయించారని చెప్పేసి షర్మిలానే అనేక మార్లు వాపోయింది. ఇక 2019 ఎన్నికలకి ముందు తనకి ప్రభాస్కి లింక్ పెడుతూ చాలామంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు అని చెప్పేసి షర్మిల హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కదా, చెల్లెల్ని తన పొలిటికల్ ఎజెండా కోసం వాడుకున్నారు కదా, మరి ఎందుకని తన చెల్లెలు తోడబుట్టిన చెల్లెలు, తనతో పాటు రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు, తన తండ్రి తల్లికి రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు, ఎందుకని షర్మిల విషయంలో ఎంక్వైరీ చేయించలేదు? షర్మిల మీద ఎవరెవరు అలాంటి తప్పుడు ప్రచారాలు చేశారు, ప్రభాస్కి లింక్ పెడుతూ ఎవరు తప్పుడు ప్రచారాలు చేశారు అనే వాళ్ళని ఎందుకని పట్టుకొని శిక్షించలేదు జగన్మోహన్ రెడ్డి? అంటే మళ్ళా ఎప్పుడైనా అవసరం ఉంటే అదే పాత అస్త్రాన్ని మళ్ళీ బయటికి తీయొచ్చు అనుకున్నారా ఏమో మరి తెలియదు. కానీ షర్మిల మాత్రం బయటకు వచ్చింది, తన మీద ఎన్ని ప్రచారాలు చేశారు, ఏంటి, ఎలా చేశారనే విషయాలన్నిటినీ కూడా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యాన్ని ఉపయోగించి ఎన్ని ప్రచారాలు చేయించారు, ఎంత తిట్టించారు అనేది కూడా చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంది షర్మిల. అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి వాడకం. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడించాలనుకుంటే తన పార్టీలో, అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని పార్టీలో చివరాఖరి వ్యక్తి వరకు కూడా సేమ్ ఒకటే మాట చెప్తారు, అంటే షర్మిలని వేధించారు, ప్రభాస్కి అంటగట్టి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎలా అయితే నింద మోపారో దాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆఖరి వ్యక్తి వరకు కూడా అలాగే నింద మోపుతారు. సో ఇలా ఉంటాయన్నమాట. అయితే లడ్డు వ్యవహారంలో కూడా ఇదే చేయాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు లడ్డు వ్యవహారానికి సంబంధించి ఎన్డీడీబీ రిపోర్ట్ని ఒకదాన్ని ప్రదర్శించారు.
ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల లడ్డు వ్యవహారంలో నెయ్యి కల్తీ జరిగింది. దాంట్లో ఫిష్ ఆయిల్, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, బీఫ్ ఆయిల్ ఇలాగ ఉన్నాయి, బీఫ్ టాలో ఇలాంటివన్నీ ఉన్నాయి, పామ్ ఆయిల్తో కూడా కలిసింది, కెమికల్స్ కూడా కలిసాయని చెప్పేసి ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని ఆయన చదివారు. సో అయితే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు తప్పు అని చెప్పేసి ఇప్పుడు సిట్ అలాగే సిబిఐ చెప్తున్నాయి. సో ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు తప్పు అయితే చంద్రబాబు చదవటం ఎందుకు తప్పు అవుతుంది? ఆ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని ఎన్డీడీబీని ప్రశ్నించాలి, ఎందుకు ఇలా ఇచ్చారని చెప్పేసి. అయితే అది తప్పు కాదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు ఇప్పటికీ దాన్ని సమర్థిస్తున్నామని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అయితే బీఫ్ టాలో లేకపోతే ఫిష్ ఆయిల్ లేకపోతే పంది కొవ్వు ఇలాంటివి 10% కన్నా తక్కువ ఉంటే 10% కన్నా తక్కువ ఉంటే పీసీఆర్ టెస్టులో బయటపడదు. అందుకనే ఇప్పుడు సిట్టు విచారణలో జరిపిన దాంట్లో పీసీఆర్ టెస్ట్ చేశారు కాబట్టే ఆ విషయాలు బయటకు రాలేదు. పీసీఆర్ టెస్ట్ చేస్తే ఆ విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి చాలామంది అంటే టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అందరూ కూడా చెప్తున్నమాట. కొన్ని మీడియా సంస్థలు కూడా చెప్తున్నాయి ఈ విషయాన్ని. ఇప్పుడు చేసింది సిబిఐ అండ్ సిట్టు విచారణలో జరిపింది పీసీఆర్ టెస్ట్ మాత్రమే. సో పీసీఆర్ టెస్ట్లో 10% కన్నా బీఫ్ టాలో అలాగే ఫిష్ ఆయిల్ కలిసి ఉంటే కనుక అది బయటపడదు అని చెప్పేసి చెప్తున్నారు. సో అయితే మరి రేపు పీసీఆర్ టెస్ట్ కాకుండా ఇంకొక టెస్ట్ ఏదైనా చేస్తే బయటపడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ స్వచ్ఛమైన కల్తీ నెయ్యి వాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్వచ్ఛమైన కల్తీ నెయ్యి వాడారని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. అసలు నెయ్యే వాడలేదు, చుక్క పాలు కొనలేదు, చుక్క వెన్న కొనలేదు, ఒక గ్రాము వెన్న కూడా వాడలేదు, 1 గ్రాము బటర్ కూడా వాడలేదు. కానీ 65 లక్షలో 62 లక్షల కిలోల నెయ్యి ఉత్పత్తి చేసి ఇక్కడికి పంపించారు అని అంటున్నారు. అది ఎలా ఉత్పత్తి చేశారు అని అంటే మొత్తం అంతా కూడా సిట్కి సంబంధించి మనం ఆల్రెడీ కొన్ని రిపోర్ట్స్ చూస్తున్నాం. ఇక్కడ దీంట్లో నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని, నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక పదార్థాన్ని తయారు చేశారు అంటున్నారు. అది ఎలా తయారు చేశారంటే పామ్ ఆయిల్ లేకపోతే డాల్డాకి కెమికల్స్ని యాడ్ చేసి, అంటే నెయ్యిలాగా సువాసన రావడానికి కొన్ని ఎసెన్స్ని లేకపోతే సుగంధ ద్రవ్యాల్ని కలిపి జోడించి నెయ్యిలాగా కనిపించే, నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక కెమికల్ పదార్థాన్ని సృష్టించారట. ఆ కెమికల్ పదార్థాలతోనే ఇదిగోండి ఇన్ని లడ్డూలు, కొన్ని కోట్ల లడ్డూలు తయారు చేశారు. లక్షల కిలోల నెయ్యితోటి కోట్ల లడ్డూలు తయారు చేసి జనాలందరికీ పంచారు. జనాలు అక్కడ ప్రజలు లేదా భక్తులు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తారో వాళ్ళందరికీ పంచారు. సో ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. దీన్నంతా కప్పిపుచ్చడానికే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా బీఫ్ ఆయిల్ కలిసింది అని చెప్పేసి, లేకపోతే పంది కొవ్వు కలిపారు, ఆవు కొవ్వు కలిపారు, ఫిష్ ఆయిల్ కలిపారు అని చెప్పేసి చంద్రబాబు మాట్లాడారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి తీరని అపచారం చేశారు అని చెప్పేసి చంద్రబాబు మీద ఇప్పుడు పుకార్లు పుట్టిస్తున్నారు. చంద్రబాబు ఎన్డీడీబీ రిపోర్ట్ని చదివారు. ఎన్డీడీబీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ని చదివారు. ఇప్పటికీ పీసీఆర్ టెస్ట్లో బయటపడింది. బయట పడకపోవడానికి కారణం ఏంటంటే పీసీఆర్ టెస్ట్ జరిగింది. అక్కడ పీసీఆర్ టెస్ట్ కాకుండా ఇతర టెస్టులు జరిగితే ఖచ్చితంగా సిట్టు విచారణలో ఏమేం కలిపాయి, దాంట్లో ఏమేం కలిశారు, ఏమేం కలపబడ్డాయి అనే విషయాలు, లడ్డు తయారీ కోసం వాడిన నెయ్యి లాంటి ఒక కెమికల్ పదార్థంలో ఏమేమి ఉన్నాయి అనేవి అన్నీ బయటపడతాయి. తొందర ఎందుకు సుందరవదన అని చెప్పేసి మొత్తం అంతా కూడా పూర్తిగా తేలే వరకు వెయిట్ చేస్తే చాలు. అయితే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ఏడాదిన్నర లేకపోతే 2 సంవత్సరాల దగ్గరగా అవుతుందో 2024 ఎన్నికలు పూర్తయి ఇప్పటికీ కూడా సరిగా అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి రాకపోయింది కాక ప్రజా సమస్యల గురించి ఆయన ఏదో తనకి పూర్తిగా బాధ్యత ఉంది, తాను చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాను అన్నట్టుగా ఆయన కొన్ని ప్రెస్ మీట్లు పెడతారు. ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఆయన ఏం చేస్తారు, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడతారు. అమరావతిలో నిజంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో రైతులకు ఇస్తానన్న ఫ్లాట్ల గురించి, లేకపోతే రైతులకి కౌళ్ళ గురించి సకాలంలో ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటే రైతుల పట్ల కొద్దిగైనా సానుభూతి వచ్చి ఉండేదిగా. ఎందుకంటే గతంలో అమరావతి మీద ఎంత వ్యతిరేకత వ్యక్తం చేశారు. 3 రాజధానులు వద్దు అన్నా కానీ, అమరావతి రైతులు వద్దన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత మొండిగా వ్యవహరించారనేది మనం అంతా కూడా చూసాం. కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ చిత్తశుద్ధి లేదు. అమరావతి కడుతోంది నది గర్భంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో కాల్డ్ క్యాపిటల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే
క్యాపిటల్గా పిలువబడే ఒక ప్రాంతము అని అంటున్నారు, కానీ క్యాపిటల్ అనడానికి మాత్రం ఆయనకి నోరు రావటం లేదు అమరావతి విషయంలో. కేవలం అమరావతే కాదు, అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రానికి. సో నిధులు రావాల్సిన విషయం ఉంది, పోలవరానికి సంబంధించిన విషయం ఉంది. సో మేము కంప్లీట్ చేయలేకపోయాం, మీరు కంప్లీట్ చేస్తామని ముందుకొచ్చారు కదా, ఎంతవరకు వచ్చింది, ఎందుకని దాని గురించి పూర్తిగా వివరాలు తెలియజేయట్లేదు, ప్రజలకు వివరాలు చెప్పాలి కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏనాడన్నా మాట్లాడతారేమో అనుకుంటాను. అస్సలు మాట్లాడరు ఆయన. కేవలం తెలుగుదేశం పార్టీ మీద, జనసేన మీద, అలాగే బీజేపీ మీద బురద చల్లడానికి ఈ తిరుమల లడ్డు వ్యవహారాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇంకా దేన్ని కూడా, అంటే భక్తుల మనోభావాల్ని రెచ్చగొట్టి తమ వైపు తిప్పుకోవాలి ఈ గోబెల్స్ ప్రచారంతో అనే ఒక్కదాని మీదే జగన్మోహన్ రెడ్డి బేస్ అయి ఉన్నారు తప్ప ప్రజా సమస్యల మీద ఆయనకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు అన్న విషయం తేటతెల్లంగా అర్థమవుతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్లోనే ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు, అంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఇటువంటి కార్యక్రమాలనే చేపడుతున్నారు. ప్రజల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లాలో అంటే నరసరావుపేటతో పాటుగా ఇంకొన్ని ప్రాంతాల్లో, అంటే పిడుగురాళ్ళ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు వెలిశాయి. సో దీని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆత్మావలోకనమో సింహావలోకనమో ఏదో చేసుకోవాలి. ఒక ఆత్మ పరిశీలన చేసుకోకపోతే మాత్రం కష్టమే అయిపోతుంది ఖచ్చితంగా. సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.